కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను కృష్ణవేణి. నేటి నుంచి మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. PLGA వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలు అడవుల్లో నక్సల్స్ కోసం జల్లెడ పడుతున్నారు. మండలాల్లో సరిహద్దులకు దారితీసే మార్గాల్లో భారీ తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో ఇప్పటికే నేతలకు ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసి హిట్ లిస్ట్లో ఉన్న నేతలను అప్రమత్తం చేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక PLGA వారోత్సవాలకు ఒక్కరోజు ముందు మావోయిస్టులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయారు. గోదావరి పరివాహక ప్రాంతంలో తిరుగుతున్న భద్రు దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మావోయిస్టు పార్టీలో అలజడి మొదలైంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో 261 మంది మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు PLGA ఈ వారోత్సవాలను వేదికగా మార్చుకోనుంది. అయితే పోలీసులు ఈ ప్రయత్నాలను భగ్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అడవుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఈ సంవత్సరం తెలంగాణలో 4 ఎన్కౌంటర్స్ జరిగాయి. 15 మంది నక్సల్స్ చనిపోగా వీరిలో 3 మాత్రమే తెలంగాణకు చెందినవారున్నారు. మిగతా వారంతా ఛత్తీస్గఢ్కు చెందినవారే అంటూ పోలీసులు కూడా వెల్లడించారు. ములుగు జిల్లాలో ఎన్కౌంటర్కు మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పూనుకునే అవకాశం ఉండడంతో పోలీస్ డిపార్ట్మెంట్ హై అలర్ట్ ప్రకటించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. అటవీ గ్రామాలను జల్లెడ పడుతూ అనుమానం ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఒకప్పటి పీపుల్స్ పార్టీలో పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్ 1999 డిసెంబర్ 2న ప్రస్తుత భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. వారి పోరాటానికి చిహ్నంగా 2000 డిసెంబర్ 2 PLGAను ఏర్పాటు చేసింది. PLGA వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు కొత్తగా దళ సభ్యులను రిక్రూట్ చేసుకునే ఉద్దేశ్యంతో భద్రు దళం గత కొన్ని రోజులుగా భూపాలపల్లి, ములుగు జిల్లాలో సంచరిస్తోంది. అటవీ గ్రామాల్లో పర్యటిస్తూ యువతను ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా పోలీసులు మాటు వేసి భద్రు దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసినట్టుగా అటవీ గ్రామాల ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో నవంబర్ 22న ఉయికా రమేష్, ఉయికా అర్జున్ అనే 2 ఆదివాసీ గిరిజనులను మావోయిస్టులు కొట్టి చంపేశారు. దీంతో ఆదివాసీ ప్రజల నుంచి మావోయిస్టు పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న పోలీసులు మావోయిస్టు దళం గురించి సమాచారాన్ని ఈజీగా సేకరించి PLGA వారోత్సవాలకు ఒక్కరోజు ముందే ఎదురు దెబ్బ తీసినట్టు తెలుస్తోంది. ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందడంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దెబ్బతిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 6 జిల్లాల్లోని పోలీసులంతా ఆయా స్టేషన్స్ పరిధిలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అలర్ట్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్లకు భారీ భద్రతను కల్పించారు. అడవుల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించి కూంబింగ్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలను అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గ్రామాల్లో వెహికల్ చెకింగ్స్ ను ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులు కనబడితే అదుపులోకి తీసుకుని విచారించి వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన నివాసం ఉంటున్న గొత్తి కోయిలపై నిఘా పెట్టి గూడెలను తనిఖీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాలపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టారు.